గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం రెడ్డి సేవా భరోసా ద్వారా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శరత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందిస్తూ పేదలకు సహాయపడుతున్న గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన రెడ్డి దంపతులకు అభినందిస్తున్నామని, వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, వారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుతున్నామన్నారు. డి ప్రజేంద్రారెడ్డి మాట్లాడుతూ గున్నం రెడ్డి మధుసూదన రెడ్డి సంఘానికి కాకుండా ఓజిలి మండలం బట్లకానపూరు గ్రామంలో విద్యాపరంగా ఆధ్యాత్మిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని, ట్రస్ట్ ప్రతినిధి అయిన బచ్చల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా నెలకు సరిపడా సరుకులను పేదలకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి బచ్చల రాజేష్ రెడ్డి, రాఘవారెడ్డి, డేగపూడి కిషోర్ రెడ్డి, ప్రహ్లాదారెడ్డి, వెంకటరామరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. శేషారెడ్డి రమణమ్మ చల్లా విజయమ్మ అందరికీ నమస్కారం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ 25 మందికి పలసరుకులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల కూడా ఇస్తున్నటువంటి గున్నం రెడ్డి సేవా ట్రస్ట్ అధినేతలైనటువంటి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, రాధమ్మ గారులకి మరి మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా వారి సొంతూరైనటువంటి ఓజిలి మండలం బట్లకనపూరు గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే గుడికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు, స్కూల్కి బస్సు వేయటం, ఆ పిల్లల్ని స్కూల్ దగ్గరికి పోయే మార్గాలు ఏర్పాటు చేయటం, తర్వాత డిజిటల్ క్లాసుల్ని ఏర్పాటు చేయటం, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరులో ఉన్న మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి వారికి ఇద్దరికీ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మనం ప్రతి ఆదివారం అంటే నెలకు 4 వారము 4వ ఆదివారం అయినటువంటి ఈ యొక్క పలసరుకుల పంపిణీ కార్యక్రమం మన గున్నం రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి సతీమణి రాధమ్మ గారుల ఆశీర్వాదంతో మన పేదవారైనటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్న దృక్పథంతో ప్రతి నెల పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారు ఈ యొక్క రెడ్డి సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసి నేను కూడా ఒక నెలలో ఒక వారమైనటువంటి భాగాన్ని నేను ఇస్తాను అని స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చి సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఈ మధ్య మహాశివరాత్రి సందర్భంగా వారి యొక్క బట్లకనపూరు గ్రామంలో ఎంతోమందికి భక్తులకైతే కానివ్వండి, రెడ్డి సంఘం ప్రతి ఒక్కరికి మరియు ఇంకా ఆ రోజు మొత్తం అన్నదానం సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడం వారి యొక్క దాతృత్వానికి చూడవలసిన గొప్ప పరిణామం. సంఘం ప్రతినిధులకు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుగా అడిగిన వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఏమని చెప్పాలా? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారి గున్నం సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక ప్రేమ్ సాగర్ రెడ్డి లాగా కొంతమంది చెప్పుకునేది, కానీ ఆర్మేన్పాడు హై స్కూల్ కానీ, చిలమాంచన్న హై స్కూల్ అని చుట్టుపక్కల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ పిల్లలు కానీ, ఆ ల్యాబ్స్ కానీ, అక్కడ ఉండే సౌకర్యాలు కానీ, వాళ్ళ గ్రామానికి వాళ్ళు చేసేటటువంటి సర్వీస్, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ చదువుకోవాలంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చదువుకునేటటువంటి ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా చదువు కొనసాగించడంతో పాటు ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి స్థితికి తీసుకుపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా చదివించడం, పర్యావరణానికి కృషి చేయడము, చెట్లు కానీ
అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ముందున్నటువంటి మహనీయులు. ఆయన మధుసూదన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాధమ్మ గారు కానీ, మనకి అంతకుముందు రాధమ్మ ఆమె కూడా విచ్చేసి ఆమె యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం రవీందర్ రెడ్డి అన్న, అదేవిధంగా వెంకటకృష్ణ అన్న, అదేవిధంగా మన రాజేష్ రెడ్డి, వీళ్ళందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క సౌజన్యంతో మన ఉద్దేశం ఏంటంటే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉద్దేశం, మనకు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో ఉండేటువంటి వాళ్ళని, నీడీ పీపుల్ని మనం వెతికి వాళ్ళని మనం ఏంటంటే అవసరమైన వాళ్ళకి అర్హులు మాత్రం ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయన ఒకటే అంటారు, మన చేతనైంది ఆయన ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా సామాన్యుడిలాగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుండేటటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా రవీంద్ర అన్నకు కూడా ఎప్పుడు కూడా మన సలహాలు సంప్రదింపులన్నీ చేసే దాని ద్వారా చేస్తుంటాం కాబట్టి ఎప్పుడు కూడా చూస్తుంటారు. వెంకటకృష్ణారెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ దీంట్లో